నమస్తే, నేను ముఖేష్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. ముఖ్యంగా మనకి ఆగస్టు 12వ తేదీన అమావాస్య, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో గ్రహణం అని చెప్తా ఉన్నారు, సూర్యగ్రహణం అని చెప్పి. నిజంగానే గ్రహణం అనేది భారతదేశంపై ప్రభావం చూపుతుందా? ఒకవేళ చూపని పక్షంలో కూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? గ్రహణం సమయంలో పలానా మంత్రం చదివితే బాగుంటుంది, 1000 సార్లు చదివిన రెట్టింపు ఫలితం వస్తుంది, ఒక్కసారి చదివితే అని చెప్తా ఉంటారు. మీరేం చెప్తారు మీ మాటల్లో? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వాస్తవంగా గ్రహణం మనకి లేదు, మన భారతదేశానికి గ్రహణం వర్తించదు. కానీ ఎక్కడో ఒక చోటైతే గ్రహణం అయితే ఉంది. అది ఉన్నటువంటి ప్లేసెస్ కూడా మనకు స్పెయిన్లో, ఐస్లాండ్లో, గ్రీన్లాండ్లో, ఆర్కిటిక్ ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్లలో ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఉంది. ఈ ప్లేసెస్లో మన భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నా, లేదా సింహరాశి వాళ్ళై ఉన్నా, లేదా ఒకవేళ వాళ్ళు గనక ఈ యొక్క తులారాశి వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కానీ, లేదంటే మిథున రాశి వాళ్ళు కానీ అయినా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వాటికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గర్భవతులైతే కనుక దయచేసి ఆ యొక్క సూర్యరశ్మి పడేటువంటి సమయంలో వెళ్లకుండా ఉంటే కూడా మంచిది. అయితే ఎక్కడ మనకు ఈ యొక్క గ్రహణం ఉన్నా సూర్యుడైతే ఆ గ్రహణం వల్ల ప్రభావితుడు అవుతాడు. కాబట్టి అలా సూర్యుడు ప్రభావితుడైన కారణం చేత ఆ సమయంలో గనక మనము ఏదైనా మంత్రం చదివితే వాళ్ళ శక్తి పెరుగుతుంది. దానివల్ల పూర్వకర్మ ఫలాలన్నింటినీ కూడా తీసేస్తాడు. పూర్వకర్మ చెడు ఫలాలన్నీ కూడా సూర్య భగవానుడు తీసేస్తాడు. మనకు తెలిసో తెలవకో కొన్ని రకాలైన తప్పులు చేస్తూ ఉంటాం. దారిలో వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న క్రిమికీటకాలని సంహరించడం కానీ, తెలిసో తెలవకో ఇల్లు తవ్వేటప్పుడు ఏమైనా పాములు, ఏవైనా సరే పక్షులు ఏవైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అలా వచ్చినటువంటివన్నీ కూడా ఆత్మపీడిత దోషములు. అందుకని సూర్యగ్రహ మంత్రంలో ఉంటుంది, సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. మనం తెలిసి తెలవక చేసినటువంటి దోషములు పోగొట్టుకోనేటువంటి ఏదైనా పరిస్థితి ఉంటే అది సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల, పూజ చేయడం వల్ల. ఆ రోజున ఇక్కడ మనం ఈ గ్రహణకాల సమయమునందు పాటించేటువంటి నియమనిష్టలు పాటించకపోయినా, విశేషంగా ఆ రోజున ఏవైనా హోమాలు జరిగినా, ఏవైనా సరే జపాలు చేసుకునే అవకాశం ఉన్నా, ఏదైనా అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నా, ఏదైనా సరే తర్పణం విడిచిపెట్టే అవకాశం ఉన్నా చేస్తే మంచిది. అయితే సూర్యుడికి బాగా ఇష్టమైనది ఏమిటయ్యా అంటే అర్ఘ్యం విడిచిపెట్టడం అంటే చాలా ఇష్టం. చాలామంది నదీ స్నానం చేసినప్పుడు ఏం చేస్తారు, సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు విధులు చేసుకొని ఇలా చేతిలో తీసుకొని అర్ఘ్యం విడిచిపెడతారు. ఒక్క సూర్య భగవానుడికి అర్ఘ్యం విడిచిపెడితే 3,000,000 దేవతలు, 3,000,000 అంటే 33 మంది దేవతలు, ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దేవతలుగా చూసుకుంటే ఆ దేవతలందరికీ కూడా ఆ అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఆయన తీసుకెళ్ళిస్తాడు. విశేషమైనటువంటి శక్తి ఆ దేవతల ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కాదండి, మేమేం చేయాలో చెప్పండి. ఆ రోజున అందరికి వచ్చేటువంటి సందేహం, ఒక బకెట్లో నీళ్ళు తీసుకోండి. బకెట్ శుభ్రంగా ఉండాలి, నీళ్ళు మంచి నీళ్ళు అయి ఉండాలి. ఆ రోజున ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన అంటే కొంచెం నూనె తలకు రాసుకొని, శరీరానికి రాసుకొని, వీలైతే పిండి పదార్థం శరీరానికి రుద్దుకొని స్నానం చేసి, తరువాతకి సూర్యుడు ఉదయించే సమయానికల్లా బకెట్లో నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ బకెట్లో కొంచెం వీలైతే పువ్వు రెక్కలు, నాటు పువ్వు రోజా రెక్కలు, అవి కూడా ఎర్రటివి మాత్రమే వేసి, కొన్ని మిరపకాయలు తీసుకుంటే ఇట్లా అంటే వాటి గింజలు వస్తాయి కదా, అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని ఈ గింజలు ఒక చేతిలో, అలాగే పువ్వు రెక్కలతో పాటుగా గింజలతో పాటుగా తీసుకొని ఓం సూర్యాయ నమః అని ఇలా వదిలిపెట్టి అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ కొన్ని నీళ్లు పూరెక్కలతో తీసుకొని ఓం భానవే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఇలా భాస్కరాయ నమః, ఇలా స్వామివారికి సంబంధించిన నామాలు మీరు గూగుల్లో పెట్టినా సరే అన్ని నామాలు వస్తాయి. 11 నామాలు స్వామివారికి సంబంధించినవి ఇలా తీసుకొని విడిచిపెట్టాలి. అలాగే ఎవరైనా సరే మంత్రం చెప్పగలిగితే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది సూర్యాష్టకంలో ఉండేటువంటి మొదటి శ్లోకం. లేదు, జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం అనేటువంటి మంత్రం.
వీలైతే ఆ రోజు నుంచి సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించి నిత్యము కూడా అదే సమయాన్ని పాటిస్తూ సూర్యోదయానికల్లా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. ఓం హ్రాం సూర్యాయ నమః. సూర్యుడికి హం హ్రాం అనేటువంటి అక్షరంతో వస్తుంది కాబట్టి ఆ అక్షరంతోని సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని వీలైతే 7000 సార్లు పూర్తి చేయాలి వారం తిరిగేసరికి. ఆదివారం నాడు ప్రారంభించినా లేదా ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు ప్రారంభించినా మళ్ళా ఆ వారం వచ్చేసరికి 7000 సార్లు ఆ సంఖ్య పూర్తయిపోవాలి. లేదా ఓం సం సూర్యాయ నమః, ఓం హం సూర్యాయ నమః, లేదా భానవే నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, ద్యుతికరాయ నమః, ఇలా స్వామివారికి సంబంధించిన నామాలు 7000 సార్లు పఠనం చేసి అర్ఘ్యం విడిచిపెట్టడం, నిత్యం అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎదురు చూసేవాళ్ళు, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, టీమ్ లీడింగ్ పొజిషన్ పొందాలనుకునేటువంటి వాళ్ళు, రాజకీయంలో మంచి ఎదుగుదల ఉండాలనుకునేటువంటి వాళ్ళు, ఫారిన్ కంట్రీలో ఉంటూ వీసా ప్రాబ్లం లాంటివి ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ రేపు చాలా మందికి ఆ సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్, ఎవరైనా గ్రూప్గా ఉండి లేదా బిజినెస్ చేస్తున్నాడు కింద ఉన్న వాళ్ళు వీళ్ళ మాట వినాలి, మంచి అధికరణ సిద్ధి రావాలి అంటే ఈ అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల చాలా మంచిది. తర్వాత రోజున అంటే అమావాస్య మరుసటి రోజున వీలైతే 7.5 కేజీల గోధుమలు లేదా గోధుమ పిండి ఎక్కడైనా సరే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రధాన అర్చకులకు దానంగా ఇవ్వండి. దానివల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియమాలు పాటించడం వల్ల మనం సూర్యానుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా ఆ రోజు అమావాస్య అవుతుంది, ఆ పరిహారాలు కూడా కొన్ని చెప్తారా? అమావాస్య పూర్ణతిథి, అమావాస్య రోజు చండీ హోమం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీ ఆధ్వర్యంలో కూడా మీరు చేస్తున్నారు. ప్రతి అమావాస్యకు చండీ హోమం. మనం ఎలా అయితే ఈ యొక్క పాశుపత హోమాలు చేసేటప్పుడు సపరేట్గా హోమగుండాలు పెట్టి ఎలా చేస్తున్నామో ప్రతి ఒక్కరికి వాళ్ళ 13 చాటలు, అలాగే ప్రతి ఒక్కరికి ఒక అర్చకుడు, ఎవరి హోమగుండం వాళ్ళకి, ఎవరి పాయస పాత్ర వాళ్ళకి, ఇలా ఇస్తూ ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నాం. అలా ఎవరన్నా అట్లాంటి హోమాలు జరుగుతున్నప్పుడు చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ చండీ హోమాలు గనక అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఎక్కడో ఉన్నా ఇక్కడ ఉన్నా చేయడం వల్ల ఏమవుతుందండి అని అంటే రాహుగ్రస్త, కేతుగ్రహ, కుజగ్రహ సంభావిత దోషములు, అలాగే చండీ పరాదేవత కలో చండీ వినాయక అమ్మవారు మొత్తం 3 అమ్మవార్లుగా ఉంటారు. పార్వతీదేవి వచ్చేసి ఇచ్ఛాశక్తి, అలాగే వాక్శక్తి, జ్ఞానశక్తి ఇచ్చేటువంటి 3 అమ్మవార్లు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. 3 అమ్మవార్లకి సంబంధించి కూడా ఆ యొక్క 700 శ్లోకాల్లో విశేషంగా 13 అధ్యాయాలుగా విడదీసి ఉంటుంది. కాబట్టి అవన్నీ వచ్చేటప్పుడు ఆ శక్తి మనకు ధారగా పోస్తుంది అమ్మవారు. కాబట్టి ఆ హోమంలో పాల్గొనడం విశేష సత్ఫలితాలు పొందవచ్చు. అమావాస్య సూర్యగ్రహణం ఏ పరిహారం చేస్తే ఎలా ఉంటుందని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.